మనం వేసుకునే మాత్రలు వేర్వేరు రంగుల్లో ఎందుకుంటాయో తెలుసా? రంగులకు రోగంతో సంబంధం ఉందా? మనం వేసుకునే మాత్రలు నీలం, ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు, పసుపు రంగుల్లో ఉంటాయి. అసలు మాత్రలకు వేర్వేరు రంగులు ఎందుకు? రోగానికి రంగులకు ఏదైనా సంబంధం ఉందా? ఈ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం బాగోలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం సహజం. ఆరోగ్యం వైద్య పరిస్థితిని బట్టి మెడిసిన్ రాసిస్తుంటారు. అప్పుడు మీరు ఒక్క విషయం గమనించి ఉంటారు. డాక్టర్ ఇచ్చే మాత్రలు వివిధ రంగుల్లో ఉంటాయి. ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపు, తెలుపు ఇలా రకరకాల రంగుల్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మాత్రలు వేర్వేరు రంగుల్లో ఎందుకు ఉంటాయో? కానీ ఈ రంగులు కేవలం ప్రదర్శన కోసం మాత్రమే కాదు. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటి? మాత్రల రంగులకి రోగానికి ఏదైనా సంబంధం ఉందా లేదా అన్న పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఆలోచించండి. అన్ని మాత్రలు తెల్లగా ఉంటే ఏ మందు ఎప్పుడు తీసుకోవాలో మీకు సులభంగా గుర్తించగలరా? ఒక రోగి ఒకేసారి అనేక మందులు తీసుకున్నప్పుడు వివిధ రంగుల మాత్రలు అతని ఔషధాన్ని గుర్తించడంలో సహాయపడతాయి. అన్ని మాత్రలు ఒకే విధంగా తెల్లగా ఉంటే రోగులకు సరైన ఔషధాన్ని గుర్తించడం కష్టమవుతుంది. ఇది ముఖ్యంగా వృద్ధులకు, దృష్టిలోపం ఉన్న వారికి ఉపయోగపడుతుంది. మెడికల్ స్టోర్లలో పనిచేసే వైద్యులు, ఫార్మసిస్టులు కూడా మందులను త్వరగా గుర్తించడానికి వాటి రంగులపై ఆధారపడతారు. దీనివల్ల తప్పులు జరిగే అవకాశాలు తగ్గుతాయి. రోగికి సరైన మందులు ఇవ్వగలుగుతారు. ఇంకా చాలాసార్లు కంపెనీలు రోగి మనస్సును ప్రభావితం చేసే విధంగా మాత్రల యొక్క రంగును ఎంచుకుంటాయి. నీలం, ఆకుపచ్చ మాత్రలు సాధారణంగా నొప్పి నివారణ మందులు, ఆందోళన నివారణ మందులు, మత్తు మందుల కోసం ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ రంగులు మనస్సును ప్రశాంతతను కలిగిస్తాయి. ఎరుపు, నారింజ రంగులోని మాత్రలు శక్తిని పెంచేవి లేదా వేగంగా పనిచేసే మాత్రలకు ఈ రంగులు వాడతారు. ఎందుకంటే ఈ రంగులు శక్తి, కార్యాచరణ పెరుగుదలను సూచిస్తాయి. నలుపు, ముదురు గోధుమ రంగు మాత్రలు ఐరన్, విటమిన్ సంబంధిత మందులకు ఈ రంగులు ఉంటాయి. ఇవి శరీరంలో పోషకాలను పెంచడానికి పనిచేస్తాయి. కొన్ని మందులు సూర్యకాంతిలో త్వరగా చెడిపోతాయి. అందువల్ల కంపెనీలు సూర్యకాంతి నుంచి ఔషధాన్ని రక్షించడంలో సహాయపడే రంగులను ఎంచుకుంటాయి. ముదురు రంగు పూతలు ఔషధం యొక్క నాణ్యతను ఎక్కువ కాలం కాపాడతాయి. మన్నికను పెంచుతాయి. కొన్ని మందులు చాలా చేదుగా ఉంటాయి. వేసుకోవాలంటే అదో రకంగా ఉంటుంది. వాటి రుచి రోగులకు నచ్చదు. రంగురంగుల పూత ఔషధాన్ని ఆకర్షణీయంగా చేయడమే కాకుండా దాని చేదును దాచిపెడుతుంది. దీంతో రోగులు దానిని సులభంగా మింగగలరు. పిల్లలకు మందులు వేయడం చాలా కష్టం. పిల్లలకు మందు వేయడానికి తల్లిదండ్రులు నానా తంటాలు పడతారు. పిల్లలకు మందులు ఇవ్వడం చాలా కష్టమైన పని. అందుకే కంపెనీలు చాక్లెట్, స్ట్రాబెర్రీ, నారింజ రుచిగల సిరప్లు, రంగురంగుల చూయింగ్ టాబ్లెట్లను తయారు చేస్తాయి. దీంతో పిల్లలు ఆ మందును సంతోషంగా తీసుకుంటారు. వాస్తవంగా చెప్పాలంటే ఔషధం యొక్క రంగు వ్యాధిపై ఆధారపడి ఉండదు. కానీ రోగి యొక్క మానసిక స్థితి, ఔషధం యొక్క గుర్తింపు, దాని భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇది నిర్ణయించబడుతుంది. అయితే కొన్నిసార్లు వైద్యులు మానసిక ప్రభావం కోసం నిర్దిష్ట రంగుల మందులను కూడా సూచిస్తారు.